పీసీఓడి కోసం వచ్చినా, వేరే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వచ్చినా, ఫర్టిలిటీ కోసం పిల్లలు కావాలని వచ్చినా, అందరికీ కావాల్సింది కానీ చాలా తక్కువ మందికి మాత్రమే దక్కేది మంచి నిద్ర. నిద్ర మన ఆరోగ్యానికి, మన శరీరం ఆ రోజు చేసిన పని తర్వాత రీసెట్ అవ్వడానికి చాలా అవసరం. అంతేకాదు చాలా ఆరోగ్య సమస్యలు రాకుండా చేయడానికి, వాటిని బాడీ తనని తాను హీల్ చేసుకోవడానికి కూడా కావాల్సిన టైం ఇది. మరి నిద్ర సరిగ్గా రావాలంటే ఇవాళ మీకు నేను 5 టిప్స్ చెప్పబోతున్నాను. ఈ టిప్స్ వల్ల మీ స్లీప్ హైజీన్ మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను. నా పేరు మోనిషా దీపిక. నేను గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్. మొదటిది, మీరు మరుసటి రోజు ఏ సమయానికి లెగవాలి అనే దాన్ని బట్టి ముందు రోజు మీరు నిద్రపోయే టైంని సెట్ చేసుకోండి. మన శరీరానికి ఎప్పుడైనా రొటీన్ చాలా ఇష్టపడుతుంది. అప్పుడు దానికి తగ్గట్టు అలవాటు పడి ఇంకా సహకరిస్తుంది. 7 గంటలు లేదా 8 గంటలు నిద్రపోయేలాగా చూసుకోండి. రెండో విషయం, మీరు ఆ టైం సెట్ చేసుకున్న తర్వాత దానికి అరగంట ముందే మీ మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ దూరంగా పెట్టండి. మూడో విషయం, మన శరీరం అలవాటు పడింది చీకటి పడగానే నిద్ర. దీనికోసం కళ్ళ మీద ఏదైనా మాస్క్ కానీ, కర్టెన్స్ కానీ ఇవన్నీ ఉపయోగపడతాయి. మీరు వేసుకునే బట్టలు కాటన్ వై ఉండేలాగా, గాలి బాగా ఆడేలాగా, శరీరం కొంచెం చల్లగా ఉండేలాగా చూసుకోవాలి. ఫ్యాను, ఎయిర్ కండిషనరు ఏదైనా ఉపయోగించి ఆ వాతావరణం తీసుకురావాలి. దీనికన్నా ముఖ్యమైనది నిశ్శబ్దం. కాబట్టి రూమ్మేట్స్ కానీ, పక్కనున్న వాళ్ళు కానీ ఎవరైనా నిద్రపోవాల్సిన టైం ఉన్నప్పుడు శబ్దం చేయడం కొంచెం తగ్గించండి. వైట్ నాయిస్ అంటున్నాం ఈ మధ్య. అంటే ఏదైనా కాన్స్టెంట్ రెయిన్ సౌండ్, లేకపోతే లో హమ్, ఏసీ నాయిస్ కొంతమందికి అవి విన్నప్పుడు వాళ్ళకి నిద్ర వచ్చేలాగుంటుంది. నాలుగోది కాఫీ. ఈ కాఫీ అనేది మన మెదడుని స్టిమ్యులేట్ చేస్తుంది. కాబట్టి నిద్రలేని సమస్యలు ఉన్నవాళ్ళు మధ్యాహ్నం తర్వాత కాఫీ తీసుకోకుండా ఉంటే మంచిది. రోజంతట్లో కూడా మీరు తీసుకునే కాఫీ తక్కువ చేసుకోండి. ఆల్కహాల్ తీసుకుంటే మత్తొస్తుంది కదా, దానివల్ల ఇంకా నిద్ర బాగా రావాలి కదా అని అనుకోవచ్చు. కానీ మన శరీరానికి మనం తప్పు సిగ్నల్ ఇస్తున్నట్టు అవుతుంది. కాబట్టి అలవాటు తగ్గించుకుంటే చాలా మంచిది. ఇక ఐదో విషయం, రోజంతట్లో మీరెంత కదులుతున్నారు, వ్యాయామం ఏమన్నా చేస్తున్నారా అనే దాని మీద కూడా మీకొచ్చే నిద్ర చాలా ఆధారపడి ఉంటుంది. మన శరీరం విశ్రాంతి కోరుకుంటుంది కాబట్టి వ్యాయామం కూడా గాఢమైన నిద్రకి మంచి దారి. అంతేకాకుండా బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, మెడిటేషన్ ఇటువంటివి కూడా చాలా ఉపయోగపడతాయి.